పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై అగాంతకుడు అత్యాచార యత్నం చేసిన ఘటనలో త్వరితగతిని నిందితుడిని అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసులు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలో కార్యాలయ సబ్ఆర్డినేట్గా పనిచేస్తున్న మహిళా ఇంట్లోకి ఒక అగాంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించినట్టు అధికారులు వివరించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖలో కార్యాలయ సబార్డినేట్గా పనిచేస్తున్న మహిళ ఇంట్లోకి ఒక అగాంతకుడు చొరబడి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించినట్టు అధికారులు వివరించారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రిగా తెలిపారు. ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.